3150 గ్రామ పంచాయతీలు బీసీలకు రావాల్సిన జనరల్ స్థానాలకు వెళ్ళిపోయినాయి. అంటే మొత్తంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లను రొటేషన్ అనేది తీసుకొచ్చి ఆ రొటేషన్ పేరుతోటి ఇలా బీసీ స్థానాలను జనరల్ తీసుకురావడం జరిగింది. ఇక అదొక మోసం అయితే కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పింది. ఇప్పటికే రేపటికి ఫస్ట్ ఫేజ్ లో సర్పంచ్ నామినేషన్లు రేపటికి లాస్ట్, నిన్న నుంచే స్టార్ట్ అయినాయి. ఇంతవరకు పార్టీ పరంగా వాళ్ళు ఒక సిఎల్పి మీటింగ్ పెట్టి మనం రిజర్వేషన్లు ఈ చట్టపరంగా ఇవ్వలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా ఇస్తామని చెప్పినాం. గతంలో జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఆ 9 ద్వారా 42% రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు ఫిక్స్ చేసినాం. ఎక్కడెక్కడైతే జీవో నెంబర్ 9 ద్వారా వచ్చినటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవి బీసీలకు ఇవ్వాలని చెప్పాలి ఈ పార్టీకి. కానీ ఇంతవరకు ఇంత పచ్చి మోసం ఏంటంటే ఇంతవరకు కూడా చెప్తలేదు కాంగ్రెస్ పార్టీ. నిన్న పొన్నం ప్రభాకర్ అన్న గారు, సీతక్క గారు ప్రెస్ మీట్ పెట్టి 42% కట్టుబడి ఉన్నావు సరే, ఎక్కడ ఇస్తున్నావు? ఆ 42% ఏ గ్రామానికి ఇస్తున్నావు? ఏ జిల్లాలో ఎన్నికి ఇస్తున్నావు? నల్గొండ జిల్లాలో ఎంత, మెదక్లు ఎంత, రంగారెడ్డిలు ఎంత, కరీంనగర్లు ఎంత, నిజామాబాద్లు ఎంత, ఏ జిల్లాలో ఏ గ్రామం ఎక్కడ జనరల్ స్థానంలో బీసీలకు ఎక్కడ ఇస్తున్నావు అని కూడా చెప్పడం లేదు. ఎంతసేపు మేము కట్టుబడి ఉన్నాం. మీరు కట్టుబడి ఉంటే ఎంత దుర్మార్గమైనటువంటి భారతదేశ చరిత్రలో ఒక ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని బీసీలను కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసిందంటే, ఒకరోజు నిన్న 25వ తారీఖు నాడు షెడ్యూల్ ఇస్తుంది. ఏది 25వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు షెడ్యూల్ ఇస్తుంది. 27వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకే నామినేషన్ ఏమంటది. నామినేషన్ కావాల్సినటువంటి పత్రాలు 5 రకాల పత్రాలు ఉన్నాయి. కులగణ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి, తర్వాత గ్రామ పంచాయతీ నుంచి ఒక సర్టిఫికేట్ పెట్టాలి, బ్యాంక్ అకౌంట్ తీయాలి, ఆ తర్వాత అవి ఏవి ఇవ్వాలన్నా వారం రోజులు పడతాయి. ఎంత అంటే రాజ్యాంగ కమిషను, ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ప్రభుత్వాలు ఏం చెప్తే అదిని ఇవాళ ఎంత మోసం చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ పరంగా లీకులు ఇస్తున్నారు. మళ్ళా పేపర్లలో టీవీలలో ఏంటి, మేము 60% ఇస్తాం. 60% ఎక్కడిస్తారు? ఏ గ్రామ పంచాయతీలు ఇస్తారు? దాని మీద స్పష్టత ఇవ్వాలి కదా. అసలు పార్టీ పరంగా ఇస్తే మేము ఒప్పుకునే పరిస్థితి లేదంటున్నాం. అయినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎట్లా మోసం చేస్తుందో ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తున్నా. చట్టపరంగా ఇవ్వలేదు, చట్టపరంగా ఇవ్వాల్సింది ఇవ్వలేదు. అఖిల పక్షంతో ఢిల్లీకి ఇవ్వాలన్నాం, ఢిల్లీకి ఇవ్వలేదు. ఇవాళ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడాలన్నాం, ఇంతవరకు మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నాం, ఆ ఒత్తిడి లేదు. చివరికి పార్టీ పరంగా ఇస్తాం. ఓ స్త్రీ రేపు రాన్న కథ ఉంది. ఎందుకంటే గోడల మీద రాసేది ఆ దయ్యాలు వస్తున్నాయని గ్రామాలలో ఓ స్త్రీ రేపు రాని. ఇవాళ పార్టీ పరంగా ఇస్తామా పొన్నమని అంటున్నాడు. బీసీ సంఘాలు బీజేపీ ట్రాప్ లో, బీఆర్ఎస్ ట్రాప్ లో పడవద్దు అని అంటున్నాడు. మేము ఎవరి ట్రాప్ లో పడ్డాం? మీరు రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడ్డారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ట్రాప్ లో పడి, కాంగ్రెస్ పార్టీ ట్రాప్ పడి మీ అలా జాతికి అన్యాయం జరుగుతుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీ నాయకులు నోర్లు మూగబోయి కూస్తున్నారు. ఇవాళ ఎందుకు 60% ఇస్తున్నటువంటి పార్టీ పరంగా ఇస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు అంటే చట్టపరంగా ఇవ్వరు, పార్టీ పరంగా ఇవ్వరు. మళ్ళీ పేరుకు మాత్రం మేము బీసీలకు కట్టుబడి ఉన్నామని చెప్తారు. అంటే ఒక బీసీని గెలిపించినందుకు బీసీలు చేసిన పాపం ఏంటంటే జూబ్లీహిల్స్ లో ఒక బీసీ అభ్యర్థి అని చెప్పి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరు కలిసి జూబ్లీహిల్స్ లో ఒక బీసీ బిడ్డను గెలిపిస్తే ఆ జూబ్లీహిల్స్ ఊపుతోటి జూబ్లీహిల్స్ లో